ఇంకోటి సూక్ష్మంగా ఆలోచించాల్సింది గోపి గారు, వీళ్ళు వ్యూహాత్మకంగానే అంటున్నారేమో అని అనుకుంటున్నాను. అది వాళ్ళు గుర్తెరగట్లేదు, చంద్రబాబు గారు వాళ్ళు గుర్తెరగట్లేదు. మొన్న ఇంటెన్షన్గానే కేటీఆర్ మాట్లాడితే నేను లోకేష్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మాట్లాడుకుంటాము, నిరంతరం మాట్లాడుకుంటాము అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే కొడుకేమో నీ కొడుకేమో లోకేష్తో స్నేహం, నువ్వేమో చంద్రబాబు నాయుడు మీద కాలు దూవుతావు. ఏంటిది? ఇదే స్ట్రాటజీ. అంటే ఏంటి? ఒక ఫీలర్ పంపించడం, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసేసి, అంటే మనం కొట్టుకోవాలా, వాళ్ళిద్దరూ స్నేహితులు అయితే మనకెందుకు, మనం ఇటే ఉందాములే అనిపించుకునేటట్టు ఒక రకంగా వ్యూహాత్మకంగా ఇది చేస్తున్నారేమోననే భావం అనిపిస్తుంది. అది వాళ్ళు కూడా దాని మీద ధీటుగా మాట్లాడగలగాలి. ఇట్లా మేము మౌనంగా ఉంటే మాత్రం మౌనం అంగీకారం కిందకు వస్తుంది. చంద్రబాబు గారు ఏం జరుగుతుంది అనేది మీ ఉద్దేశం? కార్యకర్తల్లో ఏముంది, వాళ్ళిద్దరూ ఒకటే కదా, ఎట్లాగో వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు, మనం ఎందుకు కొట్టుకుంటాం అని చెప్పి రేపు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశంలో మైగ్రేషన్ ఆగొచ్చు కొంతమంది. ఓకే ఓకే ఓకే. ఆ వ్యూహం కూడా అయి ఉండొచ్చు, ఆ ప్లాన్ ప్రకారం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాన్ని తిప్పికొట్టాలంటే తెలుగుదేశం ప్రకటించాలా, ప్రకటించాల్సిందే, కూటమిలో వస్తున్నామనో లేకపోతే మాకు ఎటువంటి ఆలోచనలు లావాదేవీ ఉపాయకర ఒప్పందాలు లేవని చెప్పాలండి. కానీ చంద్రబాబు గారు చేసిన అనాలోచితమైన చర్య అది. ఆయన గొప్ప, అందరూ నన్ను పొగడాలి, పెద్ద మనిషి అనుకోవాలని ఆయన భావం. కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే ఆయన పరామర్శకి వెళ్ళారు. అయ్యో భలేవాళ్ళు సార్. అవునండి, ఫోన్లో పరామర్శించవచ్చు దాన్ని. ఎవనండి ఏమైంది, ఫోన్లో పరామర్శించవచ్చు. నీ క్యాడర్ ఏమనుకుంటుంది? నిన్ను అమ్మబూతులు తిట్టేవాడికి నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. దాన్ని ఎట్లా చూడాలి అంటే ఇక్కడ ఒక పరిశీలకుడు గాను విశ్లేషకుడు గాను చెప్పండి. ఇక్కడ ఇప్పుడు శత్రువైనా కానీ ప్రమాదంలోనో లేకపోతే ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఏమీ లేరు, పరామర్శించి రావడం తప్పెట్లా అవుతుంది? 100% తప్పే. సామాన్య కార్యకర్తలు సెంటిమెంట్గా 100% తప్పే. మీ మెహర్బానీల కోసం సామాన్య కార్యకర్తలు ప్రాణాల మీదకి తీసుకొస్తారా మీరునేమో బయటకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తోడలు కొట్టుకుని ఇక్కడ కార్యకర్తలు ఆవేశాలు రెచ్చగొట్టి, స్ట్రీట్ ఫైట్లకేమో కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ సమాధుల మీద మీ రాజకీయాలు చేసుకుంటారా? ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డిని కూడా అంటారు. మీరు ఎవరైనా అంటారు. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడుగా పరామర్శ. వెళ్ళటం తప్పే, ఎవరైనా తప్పే. లేనప్పుడు అదే మాటలు మీరు బయట కూడా అదే మాటలు చెప్పండి. మనం కొట్టుకోవద్దు, రాజకీయం చేసుకుందాం, మీ ఆవేశపడమహన కార్యకర్తలకు చెప్పండి, ఆ పిలిపి ఉండే కార్యకర్తలని రేసు కుక్కలాగా ఉసుకొలిపి అమ్మాయి కార్యకర్తలని వాళ్ళు కొట్టుకుని ప్రాణాలు తీసుకుని కత్తుల కారాలు నూరుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటాడే మీరు రాజకీయాలు, మీ కుటుంబాలు రాజకీయం చేసుకుంటారా, దోసుకుంటారా? మీరు రాజ్యాధికారం మీ కుటుంబాలకేనా? అంటే అలాంటి రాజకీయాన్ని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా చరిత్రలో. ఏం గొప్ప? ఇప్పుడు వాజ్పేయికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, అవును, ఆ మాట చెప్పండి, అక్కడ జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారి కొడుకు లేడు, కూతురు లేదు, ఆయనకు వారసులు లేరు. అలా కదా సార్, దాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటామా చరిత్రలో? నక్కకే నాగలోకానికి ఉన్న తేడా మోకాలికి బోడుగుండికి ముడి పెడుతున్నారు మీరు. అది వచ్చింది మీ జర్నలిజం టాక్టిక్స్ అంతా నా దగ్గర ఉపయోగిస్తున్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదు. మీరైతే బౌన్సర్లు అయితే నేనేమి, గూగులీలు అయితే నేనేం కొట్టలేనంత అసమర్థుని కాదు. చెబుతున్నా నాకు ఎజెండాలు ఏమీ లేవు. నాకు ఒకటే సామాన్య ఎజెండా, సమాజం బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, ఏ పార్టీ కార్యకర్తలైనా బాగుండాలి. నీతివంతమైన రాజకీయం చేయటువంటి మాటల్లో చేతల్లో ఒకటే ఉండాలి, కానీ మా నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించకూడదు. కార్యకర్తలు ప్రజలు ముఖ్యం. ప్రజల్లో పక్క ప్రాంతీయ తత్వంతోనేమో నువ్వు ఆంధ్రోడ్ అని చెప్పి అది ఇది అని చెప్పి 10-20 సంవత్సరాలు నువ్వు విషబీజాలు నాటి విషం చిమ్మావు, సమాజంలో కుల పోరాటం చేసావు. అవసరం వస్తేనేమో ప్రాంతీయ తత్వం తీసుకొస్తా, అవసరం తీరితేనేమో నువ్వు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నీ దుకాణం తెరుస్తావా? బీఆర్ఎస్ పార్టీ దుకాణం. కేటీఆర్ కూడా తప్పు చేసినట్టే. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించాడు. చేశాడో లేదో హేళన చేశాడు. ఇక్కడ మీరు ఎట్లా పెడతారు, మీరు చెప్పుకొచ్చాడు కదా ఆ విషయాన్ని. మీరు పెడతానికి వీల్లేదన్నారండి 2 మీటింగ్లు, మీకు తెలుసు. లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆ విషయాన్ని. ఇవన్నీ చేతగాంతనాలు నేను చెబుతున్నా. ఈ కొడుకులు, ఈ సన్ స్ట్రోక్లు, ఇవన్నీ వీళ్ళు పెను ప్రమాదం. వీళ్ళ మెహర్బానీల కోసం వీళ్ళు సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఈ వారసులు అనేవాళ్ళు. అదే అక్కడ సానుభూతి పరులుగానే ఉండే హైదరాబాద్లో ప్రజలందరూ కూడా ఇక్కడ 2 మీటింగులు పెట్టుకుంటా అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుందా మీకు? కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. బాలయోగి స్టేడియంలో కానివ్వండి, లేకపోతే మెట్రో రైల్లో కానివ్వండి, మీరు వెళ్ళి చేసుకొని ఆంధ్రాలో చేసుకోండి, ఇక్కడ వద్దన్నాడు. అటువంటి మనిషికి
ఆర్మూరులో ఒక వాహనం మీద నుంచి తూలి ముందుకు పడిపోతే లోకేష్ ఫోన్ చేస్తాడు, అన్నా నువ్వు ఎట్టా ఉన్నావని. అంటే కార్యకర్తలు చేసుకోగలరా మాత్రం? ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాట్లాడుకోగలరా? ఎదురు పడితే కొట్టుకుంటారు, చంపుకుంటారు కదా, ఒకరికొకరు మాట్లాడుకోగలరా? మీ మరి ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కారాన్ని మీ క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలు కూడా తీసుకురండి. కొట్టుకోవద్దు, మీరు మా కోసం మీరేమో ఆవేశపడవద్దు, మేము ఇట్లాగే ఉంటాం, మీరు కూడా అదే రకంగా కలిసిపోండి అని చెప్పండి. మీ స్వార్థం కోసం, మీ కుటుంబాల కోసం కార్యకర్తలు నాశనం అయిపోవాలా? కుటుంబాలు నాశనం అయిపోవాలా? వాళ్ళ చదువులు నాశనం అయిపోవాలా? ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా హీరోలు కానివ్వండి, రాజకీయ నాయకుల కుటుంబాలు కానివ్వండి. చేతల్లో ఎట్టా ఉండాలో మాటల్లో పోకల్లో కూడా అట్టాగే ఉండాలండి. నేను అనేది సంప్రదాయంగా కొన్ని పరామర్శలకు నేను కొన్ని విషయాల్లో నేను తప్పట్ను. అది మానవ సంప్రదాయంలో వెళ్ళి తీరాల్సిందే. మరి ఉదారత పనికిరాదు వీటిల్లో. ఉదారత ఇప్పుడు కొన్ని ఆ మాట నేను ప్రస్తావించకూడదు, కానీ మీరు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది పరామర్శకి. అంతేగాని అర్థమైంది. అంతేగాని ఊరిని ఏదో కాలుజారి బాత్రూంలో కాలుజారి పడిపోగానే వెళ్ళిపోయి పుష్పగుచ్చాలు పెట్టేసి బాగుండావా చేసావంటే మర్నాడు రాగానే అమ్మ బూతులు తిట్టించుకున్నావు. నీ మర్యాద ఏముంది? రాగానే డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు అని అనిపించుకోలేదా నువ్వు? ఇవాళ ఏం మెసేజ్ వెళ్తుంది మీ ద్వారా? కార్యకర్తలందరూ చేతకానాళ్ళు అయిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నిర్వీర్యం అయిపోతున్నారు మీ చర్యల మూలాన. మీ కొడుకేమో అందరితోనేమో మెహర్బానీలు ఫోన్లు చేసి బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారా? సోషల్ మీడియాలోనేమో అమ్మాయి కార్యకర్తలేమో అమ్మ బూతులు తిట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్లు చేసుకుంటారా? ఇదేమో చర్య అండి. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మీరు నా గురించి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్ కింద రకరకాల కామెంట్లు పెడతారు. మరి మీ సంస్కారహీనులుగా మార్చమాకండి, మీ కార్యకర్తలను సంస్కారవంతులుగా పెట్టుకోండి. ఎందుకు మరి ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు? ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మవంచన లేకుండా ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారండి. మీరు గత 4 ఇంటర్వ్యూలు చూడండి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, కరెక్ట్, ఈ నలుగురు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నారు. వాళ్ళు భయపడుతుంది చంద్రబాబు నాయుడికే భయపడుతున్నారు. సీరియస్ పొలిటీషియన్ నేను అనుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ గారి గురించి. వీళ్ళు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటాం. ఆ కుటుంబం సిద్ధహస్తులు. అవతల మనిషి కానీ గట్టిగా మాట్లాడితే అన్న ఏమీ లేదే బాంచనని అంటారు. అవతలాడు భయపడేటట్టయితే ఒట్టిగా ఒర్రులు త్రాట్ డుస్కుడస్కని అంటారు. సాగింది 20 సంవత్సరాలుగా సాగుతూ వచ్చింది రకరకాల కారణాలతో. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ముంచుకొస్తుంది. ఒక ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు తోసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా దెబ్బతిన్న ఇదిలాగానే పులిలాగానే ఇది చేస్తూ ఉన్నాడు. అతని అవకాశం కోసం ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఇప్పుడు అతను పడిన అవమానాలు అవన్నీ సామాన్యం కాదు కదా. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నిఖార్సైన కార్యకర్తలందరూ కూడా అవమానపడి ఉన్నారు. వీళ్ళు టీఆర్ఎస్ ముసుగులో చేసిన అరాచకాలు 20 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఎవరెవరిని ఏమేమి మాట్లాడారో, ఇంటి పేర్లు పెట్టి తిట్టారు. తెలంగాణలో భాగమైన వాళ్ళందరూ కూడా ఆంధ్రోడ్ అని చెప్పి ఇవాళకి మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ప్రాంతీయతత్వం తీసుకొస్తున్నారు, ఒక విషబీజాలను నాటుతున్నారు. మళ్ళీ ప్రాంతీయత, మళ్ళీ రకరకాల విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కులం పేర్లు తీసుకొస్తున్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి. ఒక నీ అవసరం కోసమేమో అరికాల్లో ములుగుచ్చుకుంటే నోటితో తీస్తానంటావు. ఆంధ్రోడికి ములుగుచ్చుకుంటే కాల్లో ములుగుచ్చుకుంటే నోటితో తీస్తానంటావు. నీ అవసరం తీరిపోగానే మళ్ళీ ఆంధ్రోడ్ అని చెప్తావు. మళ్ళీ ఇంటి పేర్లు పెట్టి ఒక కులం మీద ద్వేషాన్ని ఇది చేస్తావు. నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో. చంద్రబాబు అంట రోజు 100 మందిని చంపితే కానీ నాకు నిద్ర పట్టదని కేసీఆర్ అన్నాడంట, కారులో అన్నాడంట. ఇదే భాష మీరు మాట్లాడేది? వీళ్ళ మేధావులు, వీళ్ళ మేధావులు అంటారా? ఈ విద్వేషం ఏంటి? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు. కేసీఆర్ గుప్పిట్లో పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ఉద్యమకారులనే. తెలంగాణలోనంట మావోయిస్టుల పేరుతో ఉండాలి ఎవరినన్నా కానీ. అప్పుడు అంతగా అదే దాని మూలానంట అసలు ఆ మాట విని అంట కడుపు మండిపోయి అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టాడంట. ఇది ఆత్మవంచన మాటలు ఇవన్నీ. ఆ రోజు అంటే కారులో ఉండి చెప్పాడంట, నేను చంద్రబాబు మాట్లాడుతా అంటే భాష తట్టుకోలేక నాకు కడుపు మండిపోయింది, అందుకని ఈ పార్టీ పెడుతున్నాను అన్నాడంట. మంత్రి పదవి రాలేదని కాదంట, రోజు 10 మందిని చంపకపోతే నాకు నిద్రపడదు అని చెప్పి ఎస్పీతో మాట్లాడుతా అంటే చంద్రబాబు పక్కన కూర్చొని కేసీఆర్ విన్నాడంట. ఆ విన్న మాట ఈ మేధావి ముసుగులో ఉంటాడు ఒక జోహర్ గడు. ఏంది ఇదంతా? ఏం మాట? ఇంకొకడు ఉంటాడు జర్నలిస్ట్ ముసుగులో,
వాడు ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటాడు. నోటి ఎన్ని ముఖ విరోచనాలన్నీ సమాజం మీద యూట్యూబ్ ఛానళ్ళ పేరుతో ఇష్టానుసారం చిమ్ముతున్నారండి. వెర్బల్ డైరీ కారణం చంద్రబాబే. వీళ్ళందరికీ పెయిడ్ కేసీఆర్, కనపడుతుంది వీళ్ళందరికీ కేసీఆర్ పెయిడ్ నెలవారీ మామూలు ఇస్తున్నాడండి. బతుకుదేరు కోసం వీళ్ళందరూ అక్కడ చెప్పు చేతలు ఉండి వాళ్ళ స్క్రిప్ట్ అంతా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవసరం మామూలు ఇస్తే టార్గెట్ చేయాల్సింది అధికార పక్షాన్ని, భయం, కేంద్ర అధికారంలో తొక్కిపెట్టినారు లాగుతారు. ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నాడు, ఊరుకుంటాడు ఆయన. తమలపాకుతో మాట అంటే తాటి మాటతో 4 గంటలు అంటాడు ఆయన. అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా, అరవింద్ ఉన్నారు కదా ఎంపీ, వీళ్ళందరూ ఊరుకుంటారా? కాబట్టి అది కాకుండా ఢిల్లీ వాళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఆయన తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. సో యాతావాత కేసీఆర్ ప్రసంగం ఉత్సాహం నింపకపోగా ఏమీ లేదండి. ఏదో ఆత్మవంచన పరనింద పెట్టాలి కాబట్టి పెట్టారు. నేను అనుకుంటే ఇదే ఆఖరి మీటింగ్ అవుతుంది. ఇంత పెద్ద సభ ఇంకా భవిష్యత్తులో పెట్టలేరు వాళ్ళు. ఆ పార్టీ మనుగడే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అంతర్గత కలహాలతో పార్టీ ఇప్పటికే ప్రమాద పరిస్థితిలో ఉంది. అది రేపో మాపో చీలికలు పీలికలైనా ఆశ్చర్యం లేదు. ఓ పెద్ద వర్గం బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.